శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచల దేవస్థానం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. కన్నుల పండువగా జరిగే ఈ పెళ్లి వేడుకకు భక్తులు వేల సంఖ్యలో రానున్నారు. రాములోరి కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రధాన గోపురంతో పాటు దేవస్థానం పరిసరాల చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించారు. భద్రాచలంలో రాములోరి కళ్యాణం ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. శ్రీరామనవమికి భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రం ముస్తాబవుతుంది. చాలా అందంగా కూడా ఈ మొత్తం మిథిలా స్టేడియం కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం సంబంధించి కూడా తీర్చిదిద్దుతున్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మిథిలా స్టేడియం సంబంధించి ప్రాంగణంలో మొత్తం 25,000 మంది పైన కూడా భక్తులు కూడా కూర్చునే విధంగా కూడా వాళ్ళు మొత్తం ఇక్కడ ఏర్పాట్లు సంబంధించి చేస్తున్నారు. మొత్తం 30 వరకు సెక్టార్ల సంబంధించి ఏర్పాటు సంబంధించి చేస్తారు. ఇందులో వివిఐపీల నుంచి కూడా సాధారణ భక్తుల వరకు కూడా కూర్చునే విధంగా కూడా దాన్ని అన్ని అవకాశం సంబంధించి కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవతల వైపు చూడొచ్చు మనం రంగులు కూడా కళ్యాణం జరుగు ప్రాంతం మిథిలా స్టేడియంలో అక్కడ ఇది కాకతీయ కాలం నాటి చాలా పురాతనమైనది, చాలా ఎంతో ప్రాముఖ్యత ఎంతో దీన్ని ఉన్న నేపథ్యంలో ఇక్కడ కళ్యాణం సంబంధించి అది చూడొచ్చు మనం ఆ గోడలు సంబంధించి కూడా ఎప్పుడు ప్రతిసారి సంబంధించి ఇందులో ప్రతి దాంట్లో ఒక గోడల్లో ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రాచుర్యం ఉంటుంది. ఎందుకంటే ఈ రామయ్య కళ్యాణం సంబంధించి కూడా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామయ్య పుణ్యక్షేత్రం సంబంధించి కూడా ఇక్కడ భద్రాద్రి రామయ్య ఆలయంలో జరిగే నవమి సంబంధించి కళ్యాణానికి ఎంతో దేశవ్యాప్తంగా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందుకని ఆ స్థాయిలో ఇక్కడ సంబంధించి ఏర్పాట్లు సంబంధించి చేస్తుంటారు. ఈసారి కూడా అదేవిధంగా సంబంధించి చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ చలువ పందిళ్ళతో పాటుగా ఎక్కడ ఎండ నుంచి ఎవరు భక్తులకు ఇబ్బంది కాకుండా కూడా ఈ మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ అందించే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు హాజరు కానున్నారు. అదేవిధంగా మొత్తం 50,000 మంది పైగా కూడా భక్తులు సంబంధించి హాజరవుతారన్నది కూడా ఆలయ అధికారులు సంబంధించి అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే లడ్డు ప్రసాదాలకు సంబంధించి కూడా తయారీ సంబంధించి చేశారు. లడ్డు ప్రసాదాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. కళ్యాణం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ఎక్కడ ఏర్పాటు చేశారో ఆ కౌంటర్లకు సంబంధించి కూడా అక్కడ లడ్డు ప్రసాదాలు కూడా భక్తులు తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. అన్ని QR కోడ్లు కౌంటర్లకు సంబంధించి కూడా QR కోడ్లను కూడా ఏర్పాటు చేసి స్కాన్ చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎక్కడ పార్కింగ్ సంబంధించి పెట్టుకోవాలి, పార్కింగ్ సంబంధించి ప్రాంతాలకు సంబంధించి కూడా QR కోడ్ని స్కాన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ సంబంధించి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మాత్రం ఆలయ అధికారులకు సంబంధించి అన్ని ఏర్పాటు చేశారు. మొత్తానికి రామయ్య పుణ్యక్షేత్రం శ్రీరామనవమికి వేడుకలకు కూడా అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం.